హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వచ్చేసి పన్నీరు చపాతీ రోల్ అనేది చేశానండి. ఇప్పుడైతే నేను ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో పసుపు, రుచికి సరిపడా అంత సాల్టు, కొంచెం కారము, జీలకర్ర, ధనియా పౌడర్, గరం మసాలా, కొంచెం పన్నీర్ మసాలా, కొంచెం ఒక నిమ్మ చెక్క వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం పన్నీర్ ముక్కలుగా కట్ చేసుకొని ఇవి అందులో వేసేసుకొని పన్నీర్కి బాగా పట్టించాలండి. ఇలా పట్టించిన పన్నీరు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం గోధుమ పిండిని కలుపుకుందాము. కొద్దిగా గోధుమ పిండి తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని నేను చపాతీ పిండిలాగా కలుపుకున్నాను. ఇప్పుడు మనము ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఇందులో వేసేసుకొని వీటిని బాగా ఆయిల్ తేలేంత వరకు మనము ఫ్రై అనేది చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెము కొత్తిమీర వేసుకొని ఇది కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం చపాతీ పిండి ఉంది కదా, అది ఉండలు చేసుకొని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా చపాతీలాగా రోల్ చేసుకున్న దాన్ని మనము చపాతీ అనేది కాల్చేసుకోవాలండి. ఇలా చపాతీలా కాల్చుకున్న తర్వాత మనం వచ్చేసి ఆ చపాతీని తీసుకొని మీకు వీలైతే కొంచెం బటర్ రాసుకోండి, లేదంటే దాని మీదే మనం పన్నీర్ ఉంటుంది కదా దాని మీద వేసుకొని రోల్స్ లాగా చేసుకోవాలండి. అంతే అండి. ఇలా రోల్ చేసుకొని మనము మధ్యకి కట్ చేసుకొని పీసెస్గా పిల్లలకు కానీ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేశారంటే నా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.